టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో టీమిండియా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. సౌత్ ఆఫ్రికాతో ఎదురైన ఘోర పరాజయాన్ని మరిపిస్తూ ఆల్రౌండ్ షోతో దుమ్ము లేపిన టీమిండియా జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. బ్యాటర్లంతా కలిసికట్టుగా పరుగుల వరద పారించడంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే టీమిండియా కొండంత స్కోర్ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో ఈ మ్యాచ్ మొత్తంలో ఏకంగా 14 ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. ఇందులో అనేక చరిత్రాత్మక రికార్డులు కూడా ఉన్నాయి. ఈ 14 ప్రపంచ రికార్డుల గురించి ఒక్కొక్కటిగా వివరంగా మనం వీడియో చివరిలో మాట్లాడుకుందాం. జింబాబ్వేను టీమిండియా చిత్తు చేయడంతో సౌత్ ఆఫ్రికాకు అధికారికంగా సెమీఫైనల్ బెర్త్ ఖరారైంది. నిజానికి గురువారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడించిన సౌత్ ఆఫ్రికా టీమిండియా సెమీస్ చేయడానికి మేలు చేసింది. ఆ వెంటనే జింబాబ్వేను ఓడించి సౌత్ ఆఫ్రికాకు సెమీస్ బెర్త్ ఖరారయ్యేలా చేసింది టీమిండియా. దీంతో సౌత్ ఆఫ్రికా చేసిన సాయానికి వెంటనే భారత జట్టు తిరిగి సాయాన్ని చేసి రుణాన్ని తెచ్చుకుంది. అలాగే టీమిండియా సెమీస్ ఆశలు కూడా సజీవంగా ఉన్నాయి. మార్చి 1న వెస్టిండీస్తో జరగబోయే మ్యాచ్లో గెలిస్తే టీమిండియా కూడా సెమీస్ చేరుతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తమ ప్లేయింగ్ లెవెన్లో టీమిండియా 2 మార్పులు చేసింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్, రింకు సింగ్ స్థానంలో సంజు సామ్సన్ తుది జట్టులోకి వచ్చారు. వచ్చిన ప్రతి బ్యాటర్ 6లు 4లతో విచ్చుకు పడడంతో తొలి ఓవర్ నుంచే 12 రన్లతో టీమిండియా స్కోర్ బోర్డు దూసుకుపోయింది. భారత బ్యాటర్ల దెబ్బకు జింబాబ్వే బౌలర్లు విలువిల్లాడారు. ఇన్నింగ్స్ రెండో బంతిని 6 బాది ఊచకోత మొదలుపెట్టాడు సంజు సామ్సన్. రెండో ఓవర్లోనే 6 బాదాడు. మపోసా వేసిన మూడో ఓవర్లో అయితే అభిషేక్ సంజు ఊచకోత కోశారు. అభిషేక్ శర్మ 2 4 ఓ 6, సంజు ఓ 4 బదడంతో ఆ ఓవర్లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. అయితే ముజర్బాని వేసిన 4 ఓవర్లో డీప్ మిడ్ వికెట్లో ర్యాన్ బాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సంజు సామ్సన్. దీంతో 3.4 ఓవర్లలో 48 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మరోసారి మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ దాన్ని భారీ ఇన్నింగ్స్ కన్వర్ట్ చేయలేకపోయాడు సంజు సామ్సన్. 160 స్ట్రైక్ రేట్తో 1 4 2 6లతో 15 బంతులు 24 పరుగులు చేశాడు. ఆ తర్వాత వన్డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్తో కలిసి అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. వీరి విధ్వంసం దెబ్బకు పవర్ ప్లేలో ఉన్న టీమిండియా ఏకంగా 80 పరుగులు చేసింది. అయితే ఇషాన్ కిషన్ 25 పరుగుల వద్ద ఉన్నప్పుడు 9 ఓవర్లో ఇచ్చిన క్యాచ్ను జింబాబ్వే ఫీల్డర్లు వదిలేశారు. అలాగే జింబాబ్వే బౌలర్లు కట్టడి చేయడంతో 7 నుంచి 10 ఓవర్ల మధ్య 29 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లో భారత జట్టు 109 పరుగులు చేసింది. కానీ 11వ ఓవర్ నుంచి మళ్ళీ టీమిండియా ఊచకోత మొదలైంది. టీమిండియా బ్యాటర్లను ఆపలేక జింబాబ్వే బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఊచకోత కోసిన అభిషేక్ శర్మ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20 కెరీర్లో అభిషేక్ శర్మకి ఇది 9వ హాఫ్ సెంచరీ. ఈ వరల్డ్ కప్ లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. హ్యాట్రిక్ డకౌట్ల ద్వారా ఈ హాఫ్ సెంచరీ తర్వాత అభిషేక్ శర్మ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కానీ అభిషేక్ ఇషాన్ భాగస్వామ్యాన్ని 11 ఓవర్ల స్పిన్నర్ సికిందర్ రాజా విడదీశాడు. 158 స్ట్రైక్ రేట్తో 4 4 1 6తో 24 బంతుల్లో 38 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ బ్యాక్వర్డ్ పాయింట్లో నగర్వకు క్యాచ్ చౌటాడు. దీంతో 120 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అభిషేక్ ఇషాన్ కలిసి 42 బంతుల్లో 72 పరుగులు జోడించారు. వికెట్ పడినప్పటికీ 11వ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరింత వేగంగా బ్యాటింగ్ చేశాడు. కానీ మపోసా వేసిన 13వ ఓవర్లో లాంగ్ ఆన్లో సికిందర్ రాజాకు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. 183 స్ట్రైక్ రేట్తో 4 4 4 6లతో 30 బంతులు 55 పరుగులు చేశాడు అభిషేక్ శర్మ. ఆ కాసేపటికి నగర్వ వేసిన 15 ఓవర్లో ముసేకివాకు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో 172 పరుగులకు భారత్ 4 వికెట్ కోల్పోయింది. సూర్య ఆడింది కాసేపే అయినప్పటికీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఏకంగా 253 స్ట్రైక్ రేట్తో 3 4 2 6లతో 13 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్. ఇక డెత్ ఓవర్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా పరుగుల వద్ద పారించారు. బంతి పడిందంటే చాలు అది 4 లేదా 6 అన్నట్టుగా సాగింది వీరిద్దరి విధ్వంసం. ముఖ్యంగా ఈ ప్రపంచ కప్లో తన స్ట్రైక్ రేట్ విషయంలో వస్తున్న విమర్శలకు ఈ ఇన్నింగ్స్తో సమాధానం ఇచ్చాడు తిలక్ వర్మ. తిలక్ హార్దిక్ విధ్వంసంతో 16 ఓవర్లో 11 పరుగులు, 17 ఓవర్లో 14 పరుగులు, 18 ఓవర్లో 19 పరుగులు, 19 ఓవర్లో 21 పరుగులు, 20 ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. దీంతో టీమిండియా స్కోర్ ఏకంగా 250 దాటింది. చివరి 5 ఓవర్లలోనే ఏకంగా 80 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల కొండంత స్కోర్ చేసింది. హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా. టీ20 కెరీర్లో హార్దిక్ ఇది 9వ హాఫ్ సెంచరీ. కాగా ఈ ప్రపంచ కప్లో రెండోది. మొత్తంగా 217 స్ట్రైక్ రేట్తో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ పాండ్యా 2 4 4 6లతో 23 బంతుల్లోనే 50 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. అలాగే 270 స్ట్రైక్ రేట్తో సునామీ ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ 3 4 4 6లతో 16 బంతుల్లోనే 44 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. హార్దిక్, తిలక్ కలిసి 5వ వికెట్కు అజయంగా 31 బంతుల్లోనే 84 పరుగులు జోడించారు. టీమిండియా ఇన్నింగ్స్ మొత్తంలో 17 6లు 17 4లు ఉన్నాయి. దీనిని బట్టి మన వాళ్ళ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. భారత బ్యాటర్ల దెబ్బకు ఈ మ్యాచ్లో జింబాబ్వే బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కాకపోతే నగర్వా, ముజర్బాని, మపోవా, సికిందర్ రాజా తల వికెట్ తీశారు.
అనంతరం 257 పరుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. పవర్ ప్లేలో ఒక వికెట్ కూడా కోల్పోకపోయినప్పటికీ 42 పరుగులే చేసింది. దీంతో 3 నుంచి కూడా లక్ష్యానికి దూరంగానే ఉన్నది జింబాబ్వే. పవర్ ప్లే తర్వాతి ఓవర్లోనే 20 బంతుల్లో 20 పరుగులు చేసిన ఓపెనర్ మరో మనుని అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. 9 బంతుల్లో 6 పరుగులు చేసిన మ్యాయర్స్ను 10వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి పెవిలియన్ చేర్చాడు. దీంతో 72 పరుగులకు జింబాబ్వే 2 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో ఓపెనర్ బెనెట్, కెప్టెన్ సికిందర్ రాజా కలిసి 3వ వికెట్కు 41 బంతుల్లో 72 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే బెనెట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ భాగస్వామ్యాన్ని 17వ ఓవర్లో హర్షదీప్ సింగ్ విడదీశాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. 21 బంతుల్లో 31 పరుగులు చేసిన సికిందర్ రాజాతో పాటు ర్యాన్ బాల్ను డకౌట్ చేశాడు. 11 పరుగులు చేసిన టోనీని 19వ ఓవర్లో హర్షదీప్ సింగ్, 7 పరుగులు చేసిన ముసికేవాను చివరి ఓవర్లో శివం దూబే పెవిలియన్ చేర్చాడు. అయితే డెత్ ఓవర్లో శివం దూబే ధారాళంగా పరుగులు ఇవ్వడంతో జింబాబ్వే స్కోర్ 180 దాటింది. 15వ ఓవర్లో అయితే దూబే ఏకంగా 26 పరుగులు సమర్పించుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే జట్టు 6 వికెట్ల నష్టానికి 184 పరుగులే చేసింది. దీంతో ఈ మ్యాచ్లో టీమిండియా 72 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ వరల్డ్ కప్లో సూపర్ ఫామ్లో ఉన్న జింబాబ్వే ఓపెనర్ బెనెట్ 164 స్ట్రైక్ రేట్తో 8 4 6లతో 59 బంతుల్లో 97 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. జింబాబ్వే ఇన్నింగ్స్ సగానికి పైగా స్కోర్ బెనెట్ ఒక్కడే చేశాడు. భారత బౌలర్లో హర్షదీప్ సింగ్ 3 వికెట్లతో చెలరేగాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివం దూబే తల వికెట్ తీశారు. హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. సూపర్ 8లో భారత జట్టు తమ చివరి మ్యాచ్ను మార్చి 1న వెస్టిండీస్తో ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సెమీస్ చేరుతుంది. ఇక ఈ మ్యాచ్లో నమోదైన 14 ప్రపంచ రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదటి ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో టీమిండియా చేసిన 250 పరుగుల స్కోర్ ఈ ప్రపంచ కప్ 2026లో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. రెండో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో టీమిండియా చేసిన 256 పరుగుల స్కోర్ T20 ప్రపంచ కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో ఈ ప్రపంచ కప్లోనే 254 పరుగులు చేసిన వెస్టిండీస్ రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది. మూడో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో చేసిన 250 పరుగుల స్కోర్ T20 ప్రపంచ కప్ చరిత్రలోనే టీమిండియాకు అత్యధిక స్కోర్ కావడం విశేషం. ఈ క్రమంలో 2007 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్పై చేసిన 218 పరుగుల స్కోర్ను టీమిండియా అధిగమించింది. అంటే 20 ఏళ్ల రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది. నాలుగో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ 2026 ప్రపంచ కప్లో టీమిండియా ఇప్పటి వరకు 63 సిక్స్లు బాదింది. దీంతో ఒక ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన రెండో జట్టుగా నిలిచింది. ఇదే ప్రపంచ కప్లో 66 సిక్స్లు బాదిన వెస్టిండీస్ మొదటి స్థానంలో ఉంది. ఐదో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన 6 బ్యాటర్లు కూడా 150+ స్ట్రైక్ రేట్తో 20+ పరుగులు చేయడం విశేషం. ప్రపంచ కప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఆరో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో టీమిండియా 26 బంతులు మాత్రమే డాట్ చేసింది. దీంతో ప్రపంచ కప్ చరిత్రలో అతి తక్కువగా బంతులు డాట్ చేసిన జట్ల జాబితాలో సౌత్ ఆఫ్రికాతో కలిసి మొదటి స్థానంలో నిలిచింది టీమిండియా. ఏడో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో టీమిండియా 80 పరుగులు చేసింది. T20 ప్రపంచ కప్ చరిత్రలో పవర్ ప్లేలో భారత్కి ఇది మూడో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఎనిమిదో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో భారత్ 17 సిక్స్లు బాదింది. దీంతో T20 ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు బాదిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. తొమ్మిదో ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ కలిసి 16.25 రన్ రేట్తో 31 బంతుల్లోనే అజయంగా 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. T20 ప్రపంచ కప్ చరిత్రలో ఇది రెండో మెరుగైన రన్ రేట్తో చేసిన భాగస్వామ్యం కావడం గమనార్హం. 10వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్ మొత్తంలో రెండు జట్లు కలిపి 440 పరుగులు చేశాయి. దీంతో T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైన రెండో మ్యాచ్గా ఇది నిలిచిపోయింది. 11వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్ మొత్తంలో 28 సిక్స్లు నమోదయ్యాయి. దీంతో T20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సిక్స్లు నమోదైన మూడో మ్యాచ్గా ఇది నిలిచిపోయింది. 12వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో జింబాబ్వే ఓపెనర్ బెనెట్ అజయంగా 97 పరుగులు చేశాడు. దీంతో T20 ప్రపంచ కప్ చరిత్రలో టీమిండియాపై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్గా బెనెట్ నిలిచాడు. అలాగే జింబాబ్వే పరున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఇక 13వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్ శివం దుబే 2 ఓవర్లు వేసి ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో T20 ప్రపంచ కప్ చరిత్రలోనే 2 ఓవర్లలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా చెత్త రికార్డు నెలకొల్పాడు. చివరగా 14వ ప్రపంచ రికార్డు ఏంటనే విషయానికి వస్తే టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇప్పటి వరకు వరుసగా 19 T20 ఇన్నింగ్స్లో కనీసం 1 వికెట్ అయినా తీశాడు. దీంతో అత్యధిక ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్గా నిలిచాడు. మొత్తంగా చూస్తే 5వ స్థానంలో ఉన్నాడు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.